తులసి బాలకృష్ణ గారు రచించిన గవాక్షం కథ. ఇంటి ఓనర్ తీరు ఆ బ్యాచిలర్కి నచ్చలేదు. తాడో పేడో తేల్చుకుందామని మేడ మీద ఉంటున్న అతడు కిందకి వచ్చాడు. ఇంటి తలుపు కొట్టబోతుండగా సన్నగా యజమాని మాటలు వినిపించాయి. ఆ యజమాని తన భార్యతో చెబుతున్న మాటల్ని విందామనిపించి ఆగాడు. అంతే, వాళ్ళ మాటల్ని విన్న అతడికి షాక్ కొట్టినట్టయింది. ఇంతకీ అసలేం జరిగింది? సార్, ఈరోజు నా పుట్టినరోజు. పనుల కారణంగా ఈ ఊళ్ళో ఉండిపోవలసి వచ్చింది. మా ఊళ్ళో అయితే కుటుంబ సభ్యులతో సరదాగా పార్టీ చేసుకునేవాణ్ణి. మరి ఇక్కడ మీరే నాకు ఆప్తులు. అందుకని ఈ ఈవినింగు మీకు మీ ఫ్యామిలీకి హోటల్ తాజ్లో డిన్నర్ ఇవ్వాలనేది నా కోరిక. మీరు రావాలి, కాదంటే నా మీద ఒట్టే. అతని కళ్ళలో ఆత్మీయతతో కూడిన అభ్యర్థన. ఆశ్చర్యంతో చూశాను. ఏం మాట్లాడలేకపోయాను. ఓనాడు నేనన్న మాటలే అవి. ఓ విచిత్ర విషాద సందర్భంలో. ఏనాటి పరిచయం మాది? 2 దశాబ్దాలు దాటింది. అప్పుడు నా వయసు 24. అతను నాకంటే బాగా చిన్నవాడు, 10 ఏళ్లవాడేమో. ఇన్నాళ్లకు చెయ్యెత్తు మనిషిగా ఎదిగి తన కంపెనీ రిప్రజెంటేటివ్గా టిప్ టాప్గా తయారై ఈ ఊళ్ళో మా ఆఫీస్కి అతను రావటం, తనే నన్ను గుర్తుపట్టి పాత పరిచయం గుర్తు చేసి ఇలా ఇంత ఆత్మీయతతో ఆహ్వానం పలకడం చాలా విచిత్రంగా అనిపించింది. ఏం సార్, రాను అని చెప్పడానికి ఏం సాకు చెప్పొచ్చా అని ఆలోచిస్తున్నారా అంటుండగా అతని కన్నుల్లో కృతజ్ఞత నిండిన పల్చటి నీటితెర. ఆ రోజు మీరు చేసిన ఆ సాయం అఫ్కోర్స్ మీ దృష్టిలో అతి చిన్నదే కావచ్చు, కానీ నన్ను మా అన్నయ్యని ఆ చిన్న వయసులో ఇంట్లోంచి పారిపోయి జీవితాలు నాశనం చేసుకోకుండా కాపాడింది సార్. అది నిజం. అతని గొంతు తడిబారుతూ నిజాయితీతో వణికింది. అతని ముఖంలోకే చూస్తున్నాను. అతని చూపుల్లో అదే అభ్యర్థన. నా గతం తాలూకు ఆలోచనలు సుడులు తిరుగుతూ 2 దశాబ్దాలు వెనక్కి పరిగెత్తాయి. నాకు దొరికిన ఉద్యోగం తాలూకు ఫస్ట్ పోస్టింగ్ రాష్ట్రానికి ఎక్కడో ఓ మూలగా ఉన్న చిన్న పట్నంలో దొరికింది. తిట్టుకుంటూనే ఆ ఊరు చేరిన నాకు తలమీద తాటిపండు పడ్డట్టు ఆ ఊళ్ళో బ్యాచిలర్లకి ఎవ్వరూ రూము ఇవ్వరన్న వార్త. మా మేనేజర్ని బతిమలాడుకుని ఆఫీసులోనే ఓ మూల బిచానా ఏర్పాటు చేసుకుని 3 రోజుల పాటు కాళ్ళు అరిగేలా అన్ని వైపులా వెతగ్గా ఊరికి ఓ చివర ఓ పాత పెంకుటింట్లో ఓ గది అద్దెకివ్వడానికి ఇంటాయన ప్రసాద శర్మగారు అంగీకరించాడు. అందరిలా కాకుండా ఆయన చాలా మర్యాదగా మాట్లాడాడు. స్వరూపం కూడా చూడగానే నమస్కరించాలనే బుద్ధి పుట్టించేదిగా ఉంది. ఆయన భార్య కూడా చాలా మర్యాదస్తురాల్లాగా కనిపించింది. వాళ్ళకి 10-12 ఏళ్ల వయసులో ఉన్న 2 మగపిల్లలు. చాలా బుద్ధిమంతుల్లా ఉన్నారు వాళ్ళు. ఆ పాత పెంకుటిల్లు, వాళ్ళ సంసారం కూడా చాలా సంప్రదాయకమైనవనిపించాయి. పాతదైనా తల దాచుకోవడానికి ఓ గూడు దొరికినందుకు నాకు సంతోషం కలిగింది. వంట చేసుకోలేని బ్రహ్మచారినని వాళ్ళు మధ్యలో ఓ కూరో పులుసో ఇస్తుంటారనే మరో చిన్న ఆశ కూడా పుట్టింది లోలోన. నెల పూర్తయ్యాక అద్దె ఇచ్చే పద్ధతి ఆ ఊళ్ళో ఉండడంతో ఆ ప్రకారమే మా ఒప్పందం జరిగింది కూడా. రూములో చేరిపోయాను. కనపడ్డప్పుడు ఆత్మీయంగా పలకరించడం, మర్యాదగా మాట్లాడడం తప్పితే నేను ఆశించిన కూరలు పులుసులు ఎన్నడూ అందలేదు నాకు. ఉద్యోగరీత్యా ఆ ఇంటాయన ప్రసాద శర్మగారు ఓ హోల్సేల్ హార్డ్వేర్ షాప్లో గుమస్తా అని, అవకాశం దొరికినప్పుడు గుళ్ళో ప్రవచనాలు చెబుతుంటాడని తెలిసింది. ఆయన వృత్తికి ప్రవృత్తికి లంకే అందక లోలోనే నవ్వుకున్నాను. ఒకరోజు వంట చేసుకుంటూ మరో రోజున మెస్లో తింటూ రోజులు గడపసాగాను. ఓ శనివారం సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద కూర్చుని ప్రవచనాలు చెబుతూ కనిపించారు ప్రసాద శర్మగారు. ఆయన ముందు నేల మీద పరిచిన జంబకానాల మీద ఓ 50 మంది దాకా కూర్చుని శ్రద్ధగా ఆయన మాటలు ఆలకిస్తున్నారు. చాలా మృదు గంభీరంగా వినిపిస్తోంది శర్మగారి గొంతు. మధ్య శ్లోకాలు పద్యాలు శ్రావ్యంగా గానం చేస్తున్నారు. నా మనసు కూడా అటు లాగుతుండగా అప్రయత్నంగానే పోయి శ్రోతల పక్కన ఓ మూల కూర్చున్నాను. ఆయన గొంతులో ఏదో మంత్రశక్తి. ఆయన మాటల్లో
ఏదో అద్భుత ఆకర్షణ. భారత నేపథ్యంగా చెబుతున్న ఆయన ఉపన్యాసంలో ఈనాటి తల్లిదండ్రులు కూడా పిల్లల పెంపకానికి తెలుసుకోవలసిన జీవిత సూక్ష్మాలు, సూక్తులు. తన మానసిక ఆనందం కోసమే ప్రవచనాలు చెబుతారు గాని ఎవ్వరి నుంచి ఒక్క రూపాయి కూడా శర్మగారు ఆశించరని, విపరీతమైన ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అని అక్కడి వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా నాలో ఆయన పట్ల గౌరవం 100 రెట్లు పెరిగిపోయింది. మరో 4 రోజుల్లో నేను ఆ ఇంట్లో అద్దెకి దిగి నెల్లాళ్లు పూర్తవబోతోందనగా ఓ రోజున ఇంటి వాళ్ల వాటాలోంచి ఎవరిదో కొత్త గొంతు తారాస్థాయిలో వినిపిస్తోంది. మధ్య మధ్యలో విరామాలు ఉన్నాయంటే ఎదుటి వ్యక్తి బయట ఎవ్వరికీ వినిపించకూడదనే ఉద్దేశంతో చాలా చిన్న గొంతుతో ఆ విరామాల్లో మాట్లాడుతూ ఉండాలి. పెద్ద గొంతు వ్యక్తి మాటల్లో బాకీ, వడ్డీ అనే పదాలు పదే పదే వినిపిస్తున్నాయి. ఆ గొంతు బాగా మొరటుగా, బండగా, బొంగురుగా ఉండడంతో విషయం స్పష్టంగా అర్థం కావటం లేదు. మరో పావుగంటకి ఆ వ్యక్తి అరుపులు ఆగాయి. విచిత్రంగా వాటి స్థానంలో ఆ బొంగురు స్వరంలోంచి ఏకపక్షంగా ఫెళ్ళున ఆనందం నిండిన నవ్వులు వినిపించసాగాయి. ఆ తర్వాత ఆ నవ్వులు ఆ వాటాలోంచి బయటికి నడిచాయి. ఉత్సుకత కొద్దీ కిటికీ రెక్క కొద్దిగా తెరిచి చూశాను. చొక్కాకి 2 తాన్లు పెద్ద పన్నాబట్ట పట్టే సైజులో ఉన్న ఓ పర్వతాకారుడు అలా నవ్వుతూనే అతి మర్యాదగా 2 చేతులు జోడించి ప్రసాద శర్మ దంపతుల దగ్గర సెలవు తీసుకుని తన భారీ కాయాన్ని మోటార్ సైకిల్ మీదకి చేర్చి ఓసారి జేబు తడుముకుని తృప్తి నిండిన ముఖ కవళికలతో ముందుకు సాగిపోయాడు. బలవంతపు నవ్వు సాయంతో చేతులు జోడించి వీడ్కోలు పలికిన ప్రసాద శర్మగారి ముఖం ఆ వ్యక్తి కనుమరుగయ్యాక గంభీరమవ్వడం గమనించాను. వెనగ్గా కొంచెం దూరంలో నిలబడి ఉన్న భార్య వైపు యాంత్రికంగా తిరిగాడాయన. నిర్వికార దృక్కులతో కట్టెలా నిలబడి ఉందామె అక్కడ. ఆ తర్వాత రాముణ్ణి అనుసరించి అడవికి వెడుతున్న సీతల తల వంచుకుని ఆయన వెనకే లోపలికి నడిచింది. విషయమేమీ అర్థం కాలేదు నాకు. అప్రయత్నంగా కిటికీ రెక్క మూశాను. మరో 2 రోజులు గడిచాయి. నెలాఖరికి ఇంకో 2 రోజులున్నాయి. ఆ రోజు ఆదివారం. పొద్దున కాలకృత్యాలయ్యాక కాఫీ సేవించి పనేం లేదని మళ్లీ ముసుగు తన్ని పడుకున్నాను. నిద్ర పట్టేసింది. ఇంటివాళ్ల వాటాలోంచి వాళ్ల 2 పిల్లల ఏడుపులు గట్టిగా వినిపిస్తుంటే ఉలికిపడి ముసుగు తీసి చెవులు రిక్కించాను. ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ గట్టిగా ఏడుస్తున్నారు వాళ్ళు. టైం చూశాను. 11 అవుతోంది. పిల్లల గోలలే అని మళ్లీ ముసుగు తన్నపోయాను. ఈసారి ప్రసాద శర్మగారి గొంతు వినిపించింది. ఆ గది తలుపులు తీయొద్దు నువ్వు. హోంవర్క్ చెయ్యకుండా ఆటలాడుతున్నారు సుంఠలు. ఈరోజు అన్నం పెట్టొద్దు వాళ్ళకి అంటున్నారు పెద్ద గొంతుతో భార్యతో. ఇది నా ఆజ్ఞ అన్న ధోరణిలో. పిల్లల ఏడుపుల స్థాయి పెరిగింది. ఆకలి, అన్నం అంటూ ప్రసాద శర్మగారి స్వరస్థాయి పెరిగింది. మీకిదే శాస్తి మొద్దుల్లారా, ఆకలితో మాడాల్సిందే మీరు. ఆ గదిలో ఈ రోజంతా రాత్రికి కూడా తిండి పెట్టనివ్వను. ఇదిగో నిన్నే, నాకు తెలియకుండా వీళ్ళిద్దరికీ అన్నాలు పెట్టకు. వినిపిస్తోందా? అలాగేనండి. తక్కువ స్థాయిలో ఉంది ఆవిడ స్వరం. ఆశ్చర్యపోయాను. శర్మగారి గొంతులో ఇంత కఠినత్వం కూడా పలుకుతుందా? పిల్లల ఏడుపు తారస్థాయికి చేరింది. మరీ చిన్నవాళ్లు కాని ఆ పిల్లలు ఆకలి అంటూ అంతగా ఏడుస్తుంటే నాకు బాధ అనిపించసాగింది. పైకి ఎంతో సౌమ్యంగా కనిపించే ఆ పెద్ద మనిషి పిల్లల మీద ఎంత కోపం వచ్చినా అంత కఠినంగా ప్రవర్తించడం కూడదనిపించింది. పిల్లలది తప్పే కావచ్చు, కానీ ఆకలి అని గోల పెడుతున్న పిల్లలకి హోంవర్క్ చెయ్యకపోతే అంత శిక్ష. పిల్లల పట్ల తండ్రి బాధ్యత ఎంత పవిత్రమైనదో, ఎంత సున్నితమైనదో, ఎంతటి అసిధార వ్రతమో, ఎంత ప్రేమగా, లాలనగా, పద్ధతిగా పెంచాలో ఆ రోజు తన ప్రవచనాలతో అంత గొప్పగా అందరికీ బోధించిన ఈ మహానుభావుడేనా ఈరోజు తనదాకా వచ్చేసరికి ఇంత కఠినంగా, ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నది అనిపిస్తోంది. ఏంటయ్యా ఈ పని? పెద్ద మనిషివేనా అని నిలదీయాలనిపిస్తోంది. కానీ నీకనవసరం, ఎక్కువగా మాట్లాడితే ఇల్లు ఖాళీ చేయిస్తా అంటాడేమో ఆ మూర్ఖుడు అని భయం. కానీ పిల్లల ఏడుపు నా గుండెలకు తగులుతోంది. ఓ 10 నిమిషాలు గడిచాయి. ఆ ఏడుపులోంచే ఆ 2 పిల్లల్లో ఓ పిల్లాడు
తెగింపుగా గొంతు చించుకుని అరుస్తున్నాడు. అన్నం పెట్టకపోతే మేమిద్దరం ఇంట్లోంచి పారిపోతాం. మళ్ళీ జన్మలో మీకు కనిపించాం. అదిరిపడి లేచి కూర్చున్నాను. ఇంకాగలేకపోయాను. దుప్పటి విసిరికొట్టి ఒక్క దూకులో మంచం దిగి విసురుగా ఆ వాటా వైపు బయలుదేరాను తెగింపుగా. గుమ్మం దగ్గరకు చేరుతుండగా ఓరగా రెక్క తెరుచుకున్న ఆ గది తాలూకు కిటికీలోంచి అతి తక్కువ స్థాయిలో గద్గదికమవుతూ వినిపిస్తున్న 2 గొంతులు నా కాళ్ళకి సంకెళ్ళు వేసేశాయి. ముందంతా ఖాళీ అన్న భ్రమతో పరిగెత్తబోయి అద్దానికి గుద్దుకున్న వాడిలా ఒక్కసారిగా ఆగిపోయి నిలబడి చెవులు రిక్కించాను. నా అంత పాపిష్టి దుర్మార్గపు తండ్రి ఈ భూమి మీద సృష్టి మొదలయ్యాక ఇప్పటి వరకు పుట్టుండడు. అంత మాట అనకండి, నేను భరించలేను. కొంచెం నెమ్మదించండి. నెమ్మది. ఆకలి అని అలమటిస్తున్న కన్న బిడ్డలకి పట్టెడన్నం పెట్టలేని అసమర్థపు తండ్రి గుండెలు నెమ్మదికి అర్హత కలిగినవి కావు కావేరి. ఈ జ్వాలాముఖి రగిలి రగిలి ఫటామని పగిలిపోవలసిందే. అయ్యో, ఏం మాటలండి అవి! ఇంకెంత? 2 రోజులు అంతే. మీకు జీతము వస్తుంది. ఆ అబ్బాయి అద్దె డబ్బులు ఇస్తాడు. ఆ అప్పులవాడు నెలాఖరు రోజుల్లో ఉన్న కొద్ది డబ్బు ఊడ్చుకుపోబట్టి గాని బిడ్డల్ని ఇంతటి బాధకు వదిలేసేవాళ్లమా? నూకల జావైనా పోసి ఆకలి తీర్చేవాళ్లం కాదు. ఈ పాప పరిహారానికి 10 రోజులు మెతుకు ముట్టను. ముట్టితే కుక్క కక్కిన కూడు తిన్నట్టే నేను. చేష్టలుడిగి స్థాణువైపోయాను. నెలాఖరు రోజుల్లో ఖర్చులు పోగా మిగిలిన 4 రూకలు అప్పులవాడు గద్దలా ఎగరేసుకుపోతే చేతిలో చిల్లిగవ్వలేక తమ ఇంట్లో అద్దెకున్న నన్ను కూడా ఒప్పందానికి భిన్నంగా ముందే అద్దె అడగడానికి మనసు చెల్లక అభిమానమే ఊపిరిగా కలిగిన ఈ మహానుభావుడు కుటుంబ గౌరవం కాపాడుకోవడానికి ఈ రీతిలో బయట ప్రపంచం కోసం నటిస్తూ ఆకలి అంటూ అలమటిస్తున్న బిడ్డల బాధ భరించలేక గుండె పగిలి మూగగా రోదిస్తూ, దేవుడా, ఇంతటి అభిమానధనులైన మహానుభావులు కూడా ఉన్నారా ఈ రోజుల్లో? గుండెల్లో అగ్నిపర్వతాలు దాచుకుని పైకి గంభీరంగా ఉండడమంటే ఓహ్! కానీ వాళ్ల హృదయ గవాక్షాలు తెరుచుకున్నప్పుడు వారి గుండెల్లో దహించుకుపోతూ నిక్షిప్తమైన లావా ఒక్కసారిగా ఉబికి బయటికి ప్రవహించదు. నా నీడ కిటికీలోంచి లోపలికి పడి కదిలినట్లుంది. గబుక్కుమన ఆయన సర్దుకుని నటిస్తూ మళ్లీ గొంతు పెంచి, ఇదిగో నీకే చెప్పేది. వాళ్ళకి ఇవాళ అన్నం పెట్టావని తెలిస్తే మాత్రం నువ్వు నా కోపం రుచూస్తావు సుమా అంటున్నారు భార్యతో. ఇక ఆగలేక ముందుకు నడిచి తలుపు కొట్టాను. మరో నిమిషానికి తలుపులు తెరుచుకున్నాయి. చెంపల మీద ఏడుపు చారాల్ని ఎంత గట్టిగా తుడుచుకున్నా వాళ్ళు అప్పటి వరకు ఎంతటి దుఃఖానికి లోనై ఉన్నారో. ఎర్రబడి ఉబ్బి ఉన్న ఆ 4 కళ్ళు చాటుతోనే ఉన్నాయి. ముడుచుకున్న బ్రుకుటితో, కణతలపై ఉబ్బిన నరాలతో, సీమ చింతకాయల్లాంటి ఎర్రటి కళ్ళతో ఏమిటన్నట్టు చూస్తున్నారు నా వైపు. లోపలి గదిలోంచి పిల్లల ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. 2 చేతులు జోడించాను. గొంతులో బాధ ధ్వనించకుండా, మాట తడబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ముందు చెప్పకుండా ఇలా అకస్మాత్తుగా ఆహ్వానిస్తున్నందుకు క్షమించాలి మీ ఇద్దరూ. ఏమీ లేదండి, ఈరోజు నా పుట్టినరోజు. మా ఊళ్ళో అయితే మా కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేవాణ్ణి. కానీ ఊరు వెళ్ళడానికి సెలవు దొరకలేదు. అందుకని ఈ ఊళ్ళో ఆప్తులు మీకంటే ఎవరున్నారు నాకు? నా ఆహ్వానం మన్నించి పెద్ద మనసుతో మీరు పిల్లలు నాతో పాటు ఈరోజు లంచ్కి హోటల్కి రావాలి. మీతో కలిసి ఈరోజు భోజనం చెయ్యకపోతే చాలా ఆనందం కోల్పోయినట్టు బాధపడతాను. నాకు తెలుసు, ఈ పాటికి మీ ఇంట్లో వంటలైపోయి ఉంటాయి. కానీ తప్పదు. ఆలస్యంగా లేచిన ఈ బద్ధకస్తుణ్ణి మీరు క్షమించెయ్యాలి. రాకపోతే నా మీద ఒట్టే అన్నాను కొంచెం పెద్ద గొంతుతో. లోపలి గదిలోని పిల్లలకి వినిపించాలనే ఉద్దేశంతో. లోపల పిల్లల ఏడుపులు టక్కున ఆగాయి. 2 నిమిషాలు నిశ్శబ్దం. నా కళ్ళలోకే చూస్తున్న శర్మగారి చూపులో కోటి భావాలు కదిలాయి. 2 నిమిషాలు తలొంచుకుని కళ్ళు మూసుకుని ఆలోచించి చటుక్కున తలెత్తి వాత్సల్యంతో కూడిన ఆత్మీయతతో నా తల మీద చెయ్యుంచి గద్గద స్వరంతో దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. ఆ పైన భార్య వైపు తిరిగి తల నిలువుగా చిన్నగా ఆడించారు. ఆవిడ నా వైపోసారి వాత్సల్యంగా చూసి పరుగున పోయి లోపలి గది తలుపులు గడి తీసింది.
పంజరం తెరుచుకోగానే బయటపడ్డ పక్షుల్లా రివ్వున బయటకొస్తున్న పిల్లలిద్దరినీ చేతులతో చుట్టేసి గుండెలకు హత్తుకున్నారు భార్యాభర్తలిద్దరూ. గువ్వ పిట్టల్లా తల్లిదండ్రులకు అతుక్కుపోయారు పిల్లలు. నా గుండె జల్లుమంది. ఒక్క అరగంటలో తయారైపోతే వెళ్దాం అని రూము వైపు పరిగెత్తాను. ఆ వాటాలోంచి పిల్లల కేరింత నవ్వులు వినిపిస్తుంటే నా గుండెలు వింత ధ్వనితో రవళించాయి. వాళ్లు తయారయ్యేలోగా దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్ళొచ్చేశాను. విందు భోజనం సుష్టుగా చేసిన పిల్లల ముఖాల్లో 1,00,000 దీపావళులు. భోజనాలయ్యాక కొంత డబ్బు శర్మగారి చేతుల్లో బలవంతంగా పెడుతూ, ఎప్పటినుంచో తగాదాల్లో ఉన్న మా ఊళ్ళో స్థలం ఒకటి అమ్ముడైపోయిందట. ఇంటి నుండి డబ్బొచ్చింది. నా దగ్గరుంటే డబ్బు కర్పూరంలా ఖర్చయిపోతుంది. అందుకని అందులో కొంత డబ్బు మీకిచ్చి జాగ్రత్త పడతాను. ఎంత? 6 నెలల అద్దె అడ్వాన్స్ మాత్రమే ఇది. కాదనకండి. నేనేం ఉద్ధరించో ఊరికినే ఇవ్వడం లేదండోయ్. మీరు గెంటేస్తానన్నా ఈ ఊళ్ళో నేను ఉన్నన్నాళ్ళు మీ ఇంట్లో రూమ్ ఖాళీ చెయ్యను కాబట్టి నా జాగ్రత్తకంతే అన్నాను. తన 2 చేతులతో నా జబ్బల్ని నొక్కి పట్టుకుని నా కళ్లలోంచి గుండెల్లోకి తొంగి చూస్తున్న ఆయన చూపుల్లో కదులుతున్న భావాలు గ్రహించిన నా తల నెమ్మదిగా వినమ్రంగా వాలింది. తన బాహువుల మధ్య గాఢంగా పొదువుకున్నారు శర్మగారు. 4 గోడల మధ్య చీకటి గుహలో ఇరికించుకోకుండా మన హృదయ గవాక్షాలు తెరిచి ఉంచి స్పందిస్తే ప్రాణవాయువు స్వేచ్ఛగా మన నుంచి ఇతరులకి, ఇతరుల నుంచి మనకి ప్రసరించి గుండెల నిండుగా మధురమైన జ్ఞాపకాలు నింపి సుగంధ పుష్పాల తీవెల ఊయలలూపుతుందన్నమాట అనిపిస్తుందా? ఈరోజు తాజ్లో నువ్వు ఇవ్వబోతున్న డిన్నర్ పార్టీకి నేను ఫ్యామిలీతో సహా వస్తున్నా యంగ్ మ్యాన్. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ బ్రైట్ ఫ్యూచర్ అన్నాను అతని వైపు చెయ్యి చాపి. నా చెయ్యి అందుకున్న అతని కళ్ళు ఆకాశంలో తారల్లా మెరిశాయి. కథ సమాప్తం.